హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్, బోట్ నెక్, బ్యాక్, క్లోజ్, ట్రయాంగిల్ నెక్ అయితే వివరంగా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఓపెన్ చేయలేదు, ఫస్ట్ ఓపెన్ చేయకుండా స్టిచ్ చేస్తున్నాను చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ క్లాత్ అయితే వేసి ఫస్ట్ నెక్ స్టిచ్ చేస్తున్నాను. ఇది స్టార్ నెక్, కోణాలు ఉన్నాయి చూసారా, అక్కడ మాత్రం సూది దించి పాదం లేపి క్లాత్ తిప్పి స్టిచ్ చేయాలండి. అప్పుడే ఆ మూలల దగ్గర నెక్ అనేది నీట్గా వస్తుంది. స్టిచ్ చేసేసాను, ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. ఇది స్టార్ నెక్. ఈ కోణాలు ఉన్నాయి కదా, అక్కడ టక్ అయితే ఇచ్చుకోవాలి. అప్పుడే రివర్స్ తిప్పినప్పుడు నీట్గా తిరిగిద్ది. నెక్ స్టిచ్ చేశాను, ఇప్పుడు రివర్స్ తిప్పుతున్నాను చూడండి. తిప్పాక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడైతేనే ఫిట్గా ఉంటుందండి. నెక్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. టాప్ స్టిచ్ చేస్తున్నాను. 2 హ్యాండ్స్తో సరి చేసుకుంటూ నెక్ షేప్ మంచిగా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ మొత్తం, లైనింగ్ మొత్తం ఫ్రంట్ క్లాత్కి మెయిన్ క్లాత్కి అటాచ్ చేయాలి. రౌండ్ మొత్తం అటాచ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. అటాచ్ స్టిచ్ చేసేసాను. ఇప్పుడైతే వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇది ఈ క్లోజ్ ఉంది చూసారా, ఈ షేప్ దగ్గర మనం ఓపెన్ చేయాలన్నమాట. అప్పుడు ఓపెన్ అవుతుంది. ఇప్పుడే ఓపెన్ చేయనండి. ముందు డాట్స్, ప్రిన్సెస్ కట్ డాట్స్ ఉంటాయి కదా, వాటి డాట్స్ స్టిచ్ చేశాక ఓపెన్ చేస్తాను. 11.5 పెడుతున్నానండి. ఈమెకి చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, లావు ఉంటుంది అమ్మాయి, అందుకనే 11.5 పెడుతున్నాను. మీడియం సైజు ఉండే వాళ్ళకైతే 10.5 పెడితే సరిపోయిద్ది. అమ్మాయి కొంచెం లావు ఉంటుంది, చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట, అందుకని 11.5 దగ్గర అయితే డాట్ పెడుతున్నాను. 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు షేప్ గీసుకోవాలన్నమాట. ఇప్పుడు సంక పార్ట్ ఉంటుంది చూసారా, సంక పార్ట్కి లైన్ అయితే కరువు షేప్లో డ్రా చేసుకోవాలి మిడిల్లో నుంచి. అంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు స్టిచ్ అయితే చేసేయాలి. రెండింటిని క్లోజ్ చేసుకుంటూ చూడండి. ఇందాక డాట్ ఒకటి కరువు షేప్లో సంక దగ్గర గీసాం కదా, అక్కడికి స్టిచ్ చేసుకోవాలి. పాదం లేపి తిప్పుకుంటూ షేప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు అయిపోయింది చూసారా, ఇంకో సైడు, ఈ సైడ్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సారీ అండి, క్లిప్ మిస్ అయింది. డాట్స్ కుట్టేసాను. ఉక్సుల సైడు డాట్స్ కుట్టేసి ఓపెన్ చేసి ఉక్సులు పట్టి వైపు ఒక డాట్, నార్మల్ బ్లౌజ్ కుడతాం కదా అలాగే కాజాల పట్టి వైపు ఒక డాట్ కూడా స్టిచ్ చేశాను. 4 ఇంచెస్ కుడితే అది సరిపోద్ది అనమాట. ఇప్పుడైతే ఉక్సులు పట్టి కాజాల పట్టి స్టిచ్ చేస్తున్నాను. కాజాల పట్టి కూడా స్టిచ్ చేశానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇది ఉక్సులు పట్టి అనమాట. ఉక్సులు పట్టీకైనా కాజాల పట్టీకైనా కింది వైపు నుంచి స్టిచ్ అనేది చేయాలి. అంటే పై నెక్ సైడ్ నుంచి కాకుండా కింది వైపు నుంచి అటాచ్ చేయాలన్నమాట. అప్పుడు లోపలికి వెళ్తే అది ఉక్సులు పట్టి, మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు మడత ఫోల్డింగ్ వస్తే కాజాల పట్టి. ఇది చూసారా, లోపలికి వచ్చింది, ఇది ఉక్సులు పట్టి, ఇందాకది కాజాల పట్టి. ఇప్పుడైతే ఒకదానిపైన ఒకటేసి సమానంగా ఉన్నాయా లేవా అనేది చూస్తున్నాను. చూసుకొని ఎక్స్ట్రా ఎటు అయితే క్లాత్ ఎక్స్ట్రా ఉంటుందో దాన్ని షేప్లో కట్ చేసుకోవాలి, 2 సమానంగా ఉండే విధంగా. ఇప్పుడు షేప్లో కట్ చేసేసాను చూసారు కదా. ఇప్పుడైతే నడుము పట్టి వేస్తాం కదా,
బ్యాగ్కి అయితే నడుము పట్టేస్తాం, అలానే దీనికి కూడా వేసుకోవాలి షేప్ పట్టి. చూడండి, దానికి బ్యాగ్కి ఎలా నడుము పట్టి కట్ చేస్తామో అదే టైప్లో కట్ చేసుకొని స్ట్రైట్ పీసు ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు క్లాత్ బ్లౌజ్ పీస్కి అటాచ్ చేయాలి. ఈ డాట్స్ దగ్గర వేస్ట్ క్లాత్ కొంచెం కట్ చేయాలండి, అప్పుడైతే స్టిఫ్గా పట్టేసి కాకుండా మనకి నడుము పట్టి వేస్తాం కదా, షేప్ పట్టి వేస్తాం కదా, అది పట్టేసి కాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. లేచినట్టు కాకుండా నీట్గా ఉంటుంది. కుట్టు మీద కాకుండా కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే చివరికి వచ్చాక ఉక్సుల వైపు ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని రఫ్ చేసి తీసేసేయాలి. చూసారు కదా, ఇప్పుడైతే దాన్ని ఖర్చు వైపుకి తిప్పి పట్టీ సైడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట, లైనింగ్ మీద వచ్చేలాగా. చూసారా, ఇప్పుడు ఇంకో క్లాత్, ఇది కాజాల పట్టీ సైడ్ అండి. దీన్ని కూడా అంతే. ఇప్పుడు మనం కాజాల పట్టీ సైడు కుడుతున్నాం కాబట్టి ఖర్చు వైపు కాదు కాబట్టి ముందే కొంచెం ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఖర్చు కనిపెడుతుంది, వేస్ట్ క్లాత్ కనపడకుండా మనం ఫోల్డ్ చేసుకొని కొంచెం స్టిచ్ అయితే చేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలి. దీన్ని కూడా సేమ్ అంతేనండి, అటాచ్ చేసాం కదా. ఇప్పుడైతే ఖర్చు వైపు క్లాత్ని మనం అటాచ్ చేసిన క్లాత్ని తిప్పి టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఇది వేసుకుంటే ఫిట్గా ఉంటుంది అన్నమాట, బయటికి కనపడకుండా, బయటికి కదలకుండా క్లాత్ ఈ స్టిచ్ వల్ల కదలకుండా ఉంటుంది. ఇది కూడా షేప్ చూసారు ఎంత నీట్గా వచ్చిందో. ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్, ఇది వచ్చి ట్రయాంగిల్ కట్ చేయమన్నారండి. ఫస్ట్ అయితే బోట్ నెక్ కట్ చేశాను, ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ అనేది కట్ చేస్తున్నాను. జాయింట్ మాత్రం అలానే ఉంచాలండి. బోట్ నెక్ దగ్గర ఓపెన్ ఇప్పుడే చేసుకోకూడదు, కుట్టేటప్పుడు ఓపెన్ చేసుకోవాలి. అది కుట్టేటప్పుడు చెప్తాను. ఇప్పుడైతే షేప్ అనేది గీసేసాను, ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇది ట్రయాంగిల్ షేపు, డైమండ్ షేప్ అండి. ఇప్పుడైతే మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేస్తున్నాను. దీనికి కూడా సేమ్ అంతేనండి, నెక్ తిప్పేస్తాను, రివర్స్ చేస్తాను. ఫస్ట్ అయితే నెక్ స్టిచ్ చేస్తాను చూడండి, ఆ జాయింట్ అలానే ఉంచాలి. ఇప్పుడు జాయింట్ ఓపెన్ చేయకూడదు, స్టిచ్ చేశాక ఓపెన్ చేయాలి. అది ఎలా అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే బోట్ నెక్ దగ్గర స్టిచ్ చేస్తున్నాను. దాన్ని బోట్ నెక్ మొత్తం కొట్టకూడదండి, ఆ కోణం ఉంది చూసారా, కోణం దగ్గర స్టిచ్ అనేది ఆఫ్ చేసి ఇటువైపుకి కింద వైపుకి స్టిచ్ చేయాలి. ఎప్పుడైనా మూల కోణాలు ఉన్న సైడు సూది దించి పాదం లేపి క్లాత్ తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలండి, అప్పుడైతే నీట్గా వస్తుంది. ఈ కోణం దగ్గర కూడా అంతే, రెండు చేతులతో సరి చేసుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి. చూసారా, మళ్ళీ సూది దించి పాదం లేపి క్లాత్ అనేది తిప్పుతున్నాను. డైమండ్ షేప్ అయితే అయిపోయిందండి. ఇక్కడ కూడా అలా పోనివ్వకూడదు, ఈ సూది అక్కడ దించి బోట్ నెక్ వైపు రానివ్వాలి. అవతల ఉంది చూసారా కుట్టు, ఇందాక వేసిన కుట్టు దగ్గరికి పోనివ్వకూడదు అనమాట. రెండు గీతల గ్యాప్ అనేది ఉంచుకోవాలి మిడిల్లో కట్ చేసుకోవటానికి. చూడండి, ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. బోట్ నెక్ కదా, తిప్పేటప్పుడు సింపుల్గా తిరగటానికని టాకాలు పెట్టుకోవాలి. మిడిల్లో కట్ చేశాను చూసారా, కుట్టు మీద అస్సలు కటింగ్ అనేది చేయకూడదండి, ఓపెన్ అయిపోతుంది. కుట్టు మీదకి వెళ్ళకుండా
కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే మనకి కుట్టు నీట్గా వస్తుంది. ఇప్పుడైతే కటింగ్ అనేది చేసేసాను. డైమండ్ షేప్ కూడా కట్ చేసేసాను. ఇప్పుడు రివర్స్ తిప్పుతాను చూడండి. క్లాత్ని రివర్స్ తిప్పుకోవాలి. లైనింగ్ క్లాత్ని లోపలికి అనుకొని మనం నెక్ రివర్స్ తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మూలలు ఉన్నాయి చూసారా, కోణాలు బోట్ నెక్ దగ్గర, దాన్ని రివర్స్ తిప్పాక మనం ఏదైనా సీపిరి పుల్లవని ఏదైనా దేంతోనైనా కొంచెం సరి చేసుకుంటూ తిప్పాలండి. తోసుకుంటూ నెట్టితే ఆ క్లాత్ అనేది బయటకు వచ్చి కోణం అనేది నీట్గా వస్తుంది, షేప్ అనేది వస్తుంది. నెక్ అయితే రివర్స్ తిప్పాను. టాప్ స్టిచ్ ఒకటి వేస్తున్నాను. సేమ్ ఇందాక చెప్పిన విధంగానే మూలలు వచ్చిన చోట సూది దించి సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. టాప్ స్టిచ్ లైనింగ్ క్లాత్ అవతలకి రాకుండా ఒక చేత్తో కిందికి లాక్కుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలండి. అవతలకు వస్తుంది, మెయిన్ క్లాత్కి అవతలకు వస్తుంది అంటే మెయిన్ క్లాత్ కొంచెం లేపి చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ని కిందికి లాక్కుంటే సరిపోతుంది. అలా సరి చేసుకుంటూ టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలండి. డైమండ్ షేప్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బోట్ నెక్ కూడా సగం పార్ట్ ఇందాక అయిపోయింది. ఇప్పుడు సగం పార్ట్ ఇది కూడా అయిపోయిందండి. ఇప్పుడైతే మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేయాలి. నెక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేయాలి. రౌండ్ మొత్తం అటాచ్ చేయాలండి. బోట్ నెక్కి మనం నార్మల్ నెక్కి ఎంత తీసుకుంటామో దానికి 2.5 ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి. బటన్ పెట్టుకోవాలి అనుకుంటే గ్యాప్ వచ్చినా పర్లేదు, థ్రెడ్ కట్టే దగ్గర అనుకున్నప్పుడు 2 పెట్టుకుంటే సరిపోతుంది. మనం నార్మల్ బ్లౌజ్కి 5 తీసుకుంటే దీనికి 7.5, 5.5 తీసుకుంటే దీనికి 8 అలా తీసుకోవాలి. 2.5 ఎక్స్ట్రా కలిపితే సరిపోతుంది. ఇప్పుడైతే బ్యాక్ డాట్స్ స్టిచ్ చేస్తున్నాను. షోల్డర్ని ఫోల్డ్ చేసి స్ట్రైట్గా పట్టుకొని ఈ డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, షోల్డర్ని మిడిల్లో మడత పెట్టుకొని స్ట్రైట్గా పట్టుకొని కింద నుంచి 4 ఇంచెస్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. డాట్స్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నడుం పట్టీ అయితే స్టిచ్ చేసుకోవాలి. నడుం పట్టీకి 1 ఇంచ్ గ్యాప్లో క్లాత్ అయితే తీసుకున్నాను. దీన్ని ఒకవైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్కి అటాచ్ చేయాలి. కింది వైపు నడుము వైపు అటాచ్ చేయాలి. స్ట్రైట్గా చూసుకొని కట్ చేసుకోవాలండి. మళ్ళీ నడుము షేప్ సరిగ్గా రాదు. 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు ఖర్చు వైపు ఇప్పుడు మనం అటాచ్ చేసిన క్లాత్ని అయితే తిప్పుకోవాలండి. వేస్ట్ క్లాత్ని ఖర్చు వైపు తిప్పుకొని వేస్ట్ వైపు తిప్పుకొని టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే క్లాత్ అనేది కదలకుండా స్టిఫ్గా ఉంటుంది, బయటికి రాకుండా. లైనింగ్ మనం వేసిన నడుము పట్టీ అనేది బయటికి రాదు. చూసారా నెక్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడైతే షోల్డర్స్ జాయింట్ చేయాలి. బోట్ నెక్కి షోల్డర్ కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కిందికి కట్ చేసుకోవాలండి. షోల్డర్స్ దగ్గర డబల్ స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసేసాను. ఇప్పుడు అటువైపు షోల్డర్ కూడా అటాచ్ చేసేస్తాను. అయిపోయిందండి. ఇంకా హ్యాండ్స్ ఒకటి జాయింట్ చేస్తే అయిపోయినట్టే.
హ్యాండ్స్ లో కటింగ్ తీసేసాను, జాయింట్ చేసేసాను ఫస్ట్ లైనింగ్కి. నార్మల్గా హ్యాండ్స్ ఎలా అటాచ్ చేస్తామో అలానే. దీన్ని ఒకవైపు మనకి షోల్డర్ దగ్గర టాకాలు పెట్టుకుంటాం కదా, అక్కడ జాయింట్ కలవట్లేదు అనుకుంటే కొంచెం లాగి పట్టి స్టిచ్ చేసుకోవచ్చండి, దాంట్లో ఏ ఇబ్బంది లేదు. టాకాలు కలిసే విధంగా కలవట్లేదు అనుకున్నప్పుడు కొంచెం పాదం లేపి పట్టుకొని లాగి పట్టుకొని స్టిచ్ చేస్తే సరిపోతుందండి. ఒక కుట్టు వేసేసాను, ఇప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. అయిపోయిందండి. ఇంకోవైపు హ్యాండ్ కూడా స్టిచ్ చేసేయాలి. ఒక సైడ్ హ్యాండ్ అయిపోయింది, ఇంకో సైడ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే టాకాని షోల్డర్ దగ్గర పెట్టుకొని చూసుకోవాలి కలిసింది. కరెక్ట్గా వచ్చిన దగ్గర నుంచి మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికి కూడా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. సంక దగ్గర షోల్డర్ దగ్గర డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు జాయింట్ చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చింది హాఫ్ హ్యాండ్స్ బ్లౌజు, దాన్ని పెట్టుకొని హాఫ్ హ్యాండ్స్ వరకు ఎంతవరకు వచ్చిందో అంతవరకు పెట్టుకొని దాని స్ట్రైట్ నుంచి జాయింట్ చేసుకోవాలి. మనకి నడుము పట్టీ దగ్గర కింది వైపు ఏదైనా కొంచెం ఎక్స్ట్రా వస్తే మనకి ఎలానో వేస్ట్ క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, కొంచెం పైకి మడత పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా వచ్చింది. నడుము పట్టి వేస్తాం కదా, షేప్ పట్టి వేస్తాం కదా, దాన్ని లోపలికి కొంచెం ఏదైతే ఎక్స్ట్రా వచ్చిందో దాన్ని లోపలికి కొంచెం మడత పెట్టుకొని స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు. ఒకవైపు జాయింట్ అయితే చేశాను, ఇంకోవైపు కూడా జాయింట్ చేసేసాను. సంక దగ్గర కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు, కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడైతే కొలుస్తున్నానండి. ఇది 34 వచ్చింది. వాళ్ళ ఆదికి ఇచ్చిన బ్లౌజ్ 34 వచ్చిందండి. బోట్ నెక్ స్టిచ్ చేసినప్పుడు ఎప్పుడైనా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి, ఎందుకంటే ఇది క్రాస్ కట్ కాదు కదా, కటింగ్ కాదు కదా, స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఇది కొంచెం లూజే ఉంచాలండి. 1.5 ఇంచ్ వరకు లూజ్ ఉంచుకోవాలి. ఒక స్టిచ్ అయితే వేసేసాను కదా, లూజ్ చూసుకుంటూ ఇంకా ఎక్స్ట్రా స్టిచ్చెస్ అయితే వేసేస్తున్నాను. నేనైతే 36 పెడతానండి, ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడతాను. అప్పుడు ఏమన్నా వాళ్ళకి లూజ్గా అనిపిస్తే ఇంకో స్టిచ్ చేస్తాను. దాని మీద మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ మీద ఇది కొంచెం లూజ్ ఎక్స్ట్రానే ఉండాలండి. అటువైపు 2 స్టిచ్చెస్, ఇటువైపు 2 స్టిచ్చెస్ అయితే ఎక్స్ట్రా వేస్తున్నానండి. అటు 3 ఇటు 3 ఉంటే కరెక్ట్గా సరిపోతాయి. వాళ్ళకి ఏమైనా లూజ్ ఉన్నా టైట్ ఉన్నా ఇప్పుకుంటారు. నేను కుట్టే అయినా సరే కొంచెం కరెక్ట్గానే ఉంటాయి. అయితే మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు థ్రెడ్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. మనకి సమోసా లాగా కాకుండా బుట్టలాగా ఉంటాయి కదా, వాళ్ళ కావాలనుకుంటే మనం డబల్ ఫోల్డ్ మీద రౌండ్ షేప్లో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్లో ఉండాలి క్లాత్, కింద క్లాత్ ఉండాలి, పైన క్లాత్ ఉండాలి. దాన్ని రౌండ్ షేప్లో తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసేసుకుంటున్నానండి. వేస్ట్ క్లాత్ కట్ చేసేసుకొని దాన్ని మిడిల్లోకి అయితే మిడిల్లోకి కట్ చేసుకోవాలి. దీంట్లోనే మనకి 2 సైడ్స్కి వచ్చేస్తాయి అన్నమాట. ఒక హాఫ్ వన్ సైడ్, ఇంకో హాఫ్ వన్ సైడ్. దీన్ని మిడిల్లోకి కట్ చేసాం కదా, దీన్ని రివర్స్ తిప్పుకోవాలి. చూసారా, ఇలా వస్తుంది. దీనికి మిడిల్లో మనం థ్రెడ్ అయితే పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్ సైడు ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. రఫ్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే, స్టార్టింగు ఎండింగు రఫ్ చేసుకోవాలి, లేకపోతే మనం కుట్టినవి అన్నీ ఊడిపోతాయి. అప్పుడు కస్టమర్స్ కుట్టినవి నీట్గా ఉండట్లే, కుట్లన్నీ ఊడిపోతాయి అనేసి అంటారు. చూడండి బుట్ట ఎలా వచ్చిందో, ఇలా కుడితే ఇలా బుట్టలా వస్తుంది అనమాట. సమోసాలా కుడతారు చూసారా, అలా అతికిపోయి ఉంటాయి. ఇవైతే ఇలా బుట్టలా ఉంటాయి. ఇప్పుడైతే జాయింట్
బ్లౌజ్కి అటాచ్ చేసేస్తున్నాను, జాయింట్ చేసేస్తున్నాను. ఫస్ట్ రఫ్ చేశాను. నిలువుగా కూడా స్టిచ్ చేసుకుంటే థ్రెడ్ కిందిన ఉంటుంది కదా, దాని మీద నిలువుగా స్టిచ్ చేసుకుంటే థ్రెడ్ అనేది ఇంక పైకి లేవదు. చూసారా ఎలా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి.